ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే గనుక అందులో ఖచ్చితంగా మనం ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ విశ్వసుందరికి మొట్టమొదట మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీయే అవకాశాలు ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ని అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. యువతకు కలల రాకుమారిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తాము పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఐశ్వర్యరాయ్ రేంజ్ ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నారంటే ఆమె అందం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ బచ్చన్తో పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది ఐశ్వర్యరాయ్. ఆమె చివరిగా కనిపించిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ రకాల షేడ్స్ని అద్భుతంగా పలికించింది. అయితే రీసెంట్గానే ఈమె ఒక చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమె ముద్దు సన్నివేశాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ, నాకు హాలీవుడ్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఒక ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్ సరసన హీరోయిన్గా చేసే అవకాశం కూడా దక్కింది. కానీ ముద్దు సన్నివేశాలు అందులో చాలా ఉన్నాయి. అలాంటి సన్నివేశాల్లో ఇదివరకు నేను నటించలేదు కాబట్టి చేయనని చెప్పాను. కేవలం ఆ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఎన్నో హాలీవుడ్ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వస్తే గనుక ముందుగా మన ఇండియన్ మూవీస్లోనే చేయాలి అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ధూమ్ 2 మూవీలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ మధ్య వచ్చే లిప్ లాక్ ఎంతటి సెన్సేషన్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెద్ద వివాదాలకు కూడా దారితీసింది ఈ సన్నివేశం. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతూ ఇలాంటి సన్నివేశాలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ అప్పట్లో ఆమెని నిలదీశారు. సొంత అభిమానులే ఆమెకు ఆ రోజుల్లో లీగల్ నోటీసులు పంపిన ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐశ్వర్యరాయ్ సైతం ఆ నోటీసులను చూసి ఆశ్చర్యపోయిందట. ఇక ఆ తర్వాత నుండి లిప్ లాక్ సన్నివేశాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ వచ్చిందట ఐశ్వర్య. ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ఏ సినిమా లేదు. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ దొరికితే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాయ్.